నెక్స్ట్ 11.2లో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఎవాల్యుయేట్ sin 60 cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 ఈ వాల్యూ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ sin 60 ప్లస్ 30 sin ఆఫ్ 60 ప్లస్ 30 ఈ వాల్యూ కూడా కనుక్కోమన్నారు. ఫైనల్గా ఈ రెండు వాల్యూస్ చూసి మీరేం కంక్లూడ్ చేస్తారు అనేది అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ రెండు కనుక్కుందాం. ఫస్ట్ది ఏంటి, sin 60 degrees cos 30 degrees sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. ఓకే, sin 60 అంటే ఎంత, √3/2 √3/2 ఇంటూ cos 30 అంటే √3/2 ప్లస్ sin 30 అంటే ఎంత 1/2 cos 60 అంటే ఎంత 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్, 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1, 2 ఇంటూ 2 అంటే 4. ఓకే, ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది, 3/4 ప్లస్ 1/4 వస్తుంది. ఇప్పుడు డినామినేటర్ సేమే కాబట్టి 3 ప్లస్ 1/4 అని రాయొచ్చు. ఇదే 4/4, 4 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ది పక్కన రాస్తున్నా, sin 60 degrees ప్లస్ 30 degrees sin ఆఫ్ 60 ప్లస్ 30 60 ప్లస్ 30 ఎంత 90 ఈజ్ ఈక్వల్ టు sin 90 degrees sin 90 degrees వాల్యూ ఎంత 1. సో మనం దీని వాల్యూ 1, దీని వాల్యూ కూడా 1, కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది చెప్పొచ్చు కదా. సో మన కంక్లూజన్ ఏంటి అంటే sin 60 degrees plus 30 degrees is equal to sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. ఇది మన కంక్లూజన్. ఓకే, ఈజీనే కదా. జస్ట్ దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు, చేసాము 1 వచ్చింది. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇది 1 వచ్చింది. ఈ రెండు చూస్తే మనకేమనిపిస్తుంది, ఈ రెండు ఈక్వల్ అనిపిస్తుంది. ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇక్కడ రాసాం, అంతే, సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇదే కాదా, ఇట్లా చెప్పడం కరెక్టా కాదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో మనం దీని వాల్యూ ఎంత, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత చూద్దాం. ఈ రెండు ఈక్వల్ అయితే వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇట్ ఈస్ రైట్ టు సే. ఓకే, కాబట్టి దీని వాల్యూ ఎంత, cos ఆఫ్ 60 ప్లస్ 30 అంటే 90 degrees. సపరేట్ చేసేద్దాం, వాల్యూస్ కనుక్కుందాం. cos 90 degrees అంటే 0. ఓకే, దీని వాల్యూ చూద్దాం. cos 60 అంటే ఎంత 1/2, cos 30 అంటే ఎంత √3/2, sin 60 అంటే ఎంత √3/2, sin 30 అంటే ఎంత 1/2. ఓకే, ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే √3/4 వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే √3/4, √3/4 మైనస్ √3/4 0. సో దీని వాల్యూ 0 వచ్చింది, దీని వాల్యూ కూడా 0 వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. కాబట్టి మనం ఇది కరెక్ట్, ఈ ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ రైట్ టు సే దిస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Q అండ్ PQ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters, యాంగిల్ RPQ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR అండ్ PR. ఇట్లాంటి క్వశ్చన్లు మాత్రం డయాగ్రామ్ వేసుకోకుండా అర్థం కావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దాని పేరు PQR అంట. ఓకే, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Q అనే దాని దగ్గర రైట్ యాంగిల్ ఉంది. PQR అనే ట్రయాంగిల్లో Q అనే దాని దగ్గర రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ది PQ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters, ఇది 6 centimeters అంట. అండ్ RPQ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, ఇది 60 degrees. దెన్ డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR అండ్ PR, ఈ రెండు లెన్స్ డిటర్మైన్ చేయాలి. ఈజీనే కదా, మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చు కాబట్టి ఈజీ. ఇదేమో ఆపోజిట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమో హైపోటెనస్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్జసెంట్ సైడ్కి
హైపోటెనస్ సైడ్కి. దీని వాల్యూ తెలుసు కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఒకటి తీసుకోండి. సో అడ్జసెంట్ హైపోటెనస్ అంటే కాస్ కదా, కాబట్టి కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ డివైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత ఉంది 6, హైపోటెనస్ PR. కాస్ 60 అంటే మనకి వాల్యూ ఆల్రెడీ తెలుసు. కాస్ 60 అంటే 1/2. సో పిఆర్ని తీసుకొచ్చి 2ని పంపిస్తే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 × 2. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters వస్తుంది. సో హైపోటెనస్ సైడ్ లెంత్ ఎంత వచ్చింది? 12 centimeters వచ్చింది. నెక్స్ట్ది మన హైపోటెనస్ తెలుసు కాబట్టి ఇప్పుడు హైపోటెనస్కి ఆపోజిట్కి రిలేటెడ్గా ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియో చూద్దాం. sin 60 అంటే sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్. sin 60 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. sin 60 అంటే ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ QR డివైడెడ్ బై హైపోటెనస్ వాల్యూ ఎంత? 12. ఓకే, 12 centimeters. ఇప్పుడు 12ని పంపిస్తే మనకు QR వచ్చింది కదా. QR ఈజ్ ఈక్వల్ టు 12 డివైడెడ్ బై 2 × √3. 2 6 12. సో QR ఈజ్ ఈక్వల్ టు 6√3 centimeters. ఇట్లా మనం PR వాల్యూ QR వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చేస్తే మనం మిగతా అన్నీ కనుక్కోవచ్చు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలిస్తే. ఇట్లా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ది ఇన్ ట్రయాంగిల్ XYZ అంటే ఒక ట్రయాంగిల్లో, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఆ రైట్ యాంగిల్ అనేది Y దగ్గర ఉందంట. సో ఇది Y, X, Y, Z. ఓకే, ఈ ట్రయాంగిల్లో YZ ఈజ్ ఈక్వల్ టు X అంట. ఈ YZ యొక్క లెంత్ ఎంత అంటే X. నెక్స్ట్ది XZ లెంత్ ఎంత అంటే XZ లెంత్ ఎంత అంటే 2X. ఇట్లాంటప్పుడు డిటర్మైన్ ఈ యాంగిల్ మనకు తెలియదు. ఇది మనకు తెలుసు కదా ఆల్రెడీ 90 అని. ఈ యాంగిల్ కనుక్కోమంటున్నారు. ఓకేనా, యాంగిల్ X కన్సిడర్ చేసుకుంటే యాంగిల్ X sin X అంటే ఎంత? జస్ట్ మనం ఎగ్జాంపుల్స్లో చేసినయే సేమ్ ప్రాబ్లం మళ్ళీ అంటే సేమ్ ఫార్మాట్లో మళ్ళీ అడిగారు. ఇది ఇచ్చారు, ఈ యాంగిల్ తెలుసు. sin X ఎంతో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin X అంటే ఆపోజిట్ సైడ్ ఇది, విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్తో ఆపోజిట్ సైడ్ ఇది, హైపోటెనస్ ఇది, అడ్జసెంట్ ఇది. sin X అంటే ఎంత? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ లెంత్ ఎంత? X. హైపోటెనస్ లెంత్ ఎంత? 2X. X క్యాన్సిల్ అయిపోతే 1/2 ఉంటుంది. సో sin X ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు sin 30 అంటే 1/2 అని. sin 30 degrees అంటే 1/2 అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని చెప్పొచ్చు కదా. X అంటే ఏంటి? యాంగిల్ YXZ. యాంగిల్ X అన్నా యాంగిల్ YXZ అన్నా ఒకటే. ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఒక యాంగిల్ కనుక్కున్నాం. ఇప్పుడు మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇదేమో 90 degrees, ఇదేమో 30 degrees. మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 అని. ఓకేనా, అది ఉపయోగించుకొని చేద్దాం. మళ్ళీ ఇట్లా ఆపోజిట్ బై హైపోటెనస్ ఇవేం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక 2 యాంగిల్స్ తెలిస్తే 3వ యాంగిల్ని మనం కనుక్కోవచ్చు. కాబట్టి మనకేం తెలుసు? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ X వాల్యూ తెలుసు. యాంగిల్ X ఎంత? 30 degrees. యాంగిల్ Y ఏమో 90 degrees. ఇప్పుడు యాంగిల్ Z అనేది కనుక్కోవాలి. ఇప్పుడు 30 + 90 అంటే 120 కదా, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు 120ని పంపిస్తే యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 180 - 120. 120ని పంపిస్తున్నా. 180 degrees - 120 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 180 - 120 60. సో యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 60. యాంగిల్ Z అంటే ఏంటి? YZX. యాంగిల్ YZX. యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్ టు 60. యాంగిల్ Z అన్నా యాంగిల్ YZX అన్నా ఒకటే.
యాంగిల్ ఎక్స్ అన్న యాంగిల్ వైఎక్స్జెడ్ అన్న ఒకటే. ఓకేనా? కాబట్టి మనం వాళ్ళు అడిగిన 2 యాంగిల్స్ని కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ బి? ఇట్లా మనం చెప్పొచ్చా అని అడుగుతున్నారు. చెప్పొచ్చో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని తీసుకుందాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుంది? సైన్ ఆఫ్ 30 degrees ప్లస్ 60 degrees అని వస్తుంది. 60 ప్లస్ 30 అంటే 90. సో సైన్ ఆఫ్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత? సైన్ 90 1 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ సైన్ బి ఎంత వస్తుందో చూద్దాం. సైన్ ఏ ప్లస్ సైన్ బి. సైన్ ఏ ఎంత? 30 degrees. సో సైన్ 30 degrees ప్లస్ సైన్ 60 degrees. బి అంటే 60 కాబట్టి సైన్ 30 అంటే ఎంత? 1/2. సైన్ 60 అంటే √3/2. 1/2 ప్లస్ √3/2. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2 1 ప్లస్ √3 అని రాయొచ్చు. సో సైన్ ఏ ప్లస్ సైన్ బి ఎంత వచ్చింది? 1 ప్లస్ √3/2 వచ్చింది. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇట్లా మనం చెప్పలేం. ఓకేనా? ఇంకోటి మనం జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ఇంటూ వై ప్లస్ జెడ్ అని ఇట్లా ఉంటే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ అని రాసుకోవచ్చు కదా. అట్లానే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి అని రాసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇట్లా రాసుకోవడం తప్పు. ఇది మల్టిప్లికేషన్ కాదు, ఇది ఒక ఫంక్షన్. ఓకేనా? మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సైన్ ఏ ప్లస్ బి వాల్యూ సైన్ ఏ ప్లస్ సైన్ బి వాల్యూ రెండు ఒకటి రాలేదు కాబట్టి మనం ఇట్లా చెప్పకూడదు, ఇది తప్పు. ఓకేనా? ఇది మన ఎక్సర్సైజ్ 11.2 వాటికి అయిపోయింది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.